లరా, ఎవరితో నీ యుద్ధము? కంటికి కనబడుతున్న మానవులతోనా? దేవుడు అంటున్నాడు ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయంలో, మనము దేనితో యుద్ధము చేయాలంటే మన కంటికి కనబడని ఆధ్యాత్మికమైన అంధకార శక్తులతో. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క శరీరముతో మనం యుద్ధం చేయాలి. శరీరము తిను అంటుంది, ఆత్మ తినొద్దు, ఉపవాసం ఉండు అంటుంది. శరీరము ఇదిగో ఎంత వీలైతే అంత ఘోరంగా పాపమైన జీవితాల్లో పడిపో అని అంటుంది. కానీ దేవుడి ఆత్మ ఏం చెప్తుందంటే, నిగ్రహ శక్తిని ఇచ్చాను నీకు, నిగ్రహ శక్తిని కలిగి ఇంద్రియ నిగ్రహంతో జీవించు అని దేవుడు చెప్తూ ఉంటాడు. అయితే మనం అందరం కూడా ఈ రోజులలో మన శక్తి పైన మనం ఆధారపడుతున్నాము కాబట్టి దేవుణ్ణి ఆనంద పెట్టలేకపోతున్నాము. దేవుడి శక్తి పైన ఆధారపడితే ఎలా ఉంటుంది అని అంటే, ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 13వ వచనము, క్రీస్తు అనుగ్రహించు శక్తిచే నేను అన్నిటినీ చేయగలను. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య మనకు శక్తిని అనుగ్రహించాడు. ఆ శక్తి పేరే పరిశుద్ధాత్మ. అందుకే అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 8వ వచనం ఇలా సెలవిస్తుంది, పరిశుద్ధాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు అని. ఆమేన్, హల్లెలూయా. మనలో శక్తి ఉందండి. ప్రతిదాన్ని కూడా తట్టుకోవడానికి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఇగో మన కల్వరి నాదుని చూసి కన్నీరు విరుస్తూ మన పాప భారాన్ని, మన ఆలోచన భారాన్ని, మన అతిక్రమాలను, శాప భారాన్ని అన్నిటిని కూడా మోయడానికే మన యేసయ్య ఆ స్లీవను మోసాడు. ఎందుకు భయం? ఇంకా యేసు రక్తాన్ని ధ్యానిస్తున్నావా? ధ్యానించు. శక్తి ఉంది యేసు రక్తములో.